యెషయా గ్రంథం 8వ అధ్యాయము. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీ యొక్క మందిరంలో చేరినైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగా ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ లోకంలో మనిషి అనేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిన్న విషయానికి దిగులు పడేవారుగా ఉంటారు. నేను దిగులు పడ్డా. ఎందుకంటే నా కాలికి గాయమైన ఆ దెబ్బ తగిలినప్పుడు నేను నడవలేనేమో అనుకున్నాను. నేను మొట్టమొదటిగా ఎందుకు భయపడ్డానంటే దేవుని సన్నిధిలో నేను మోకరించలేనేమో అనుకున్నా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే నీకు ఆపరేషన్ అర్జెంటుగా చేయాల్సిందే అన్నాడు. నేను వద్దన్నా. అంటే అసలు నడుస్తానో లేదో అనుకున్నా. కానీ దేవుని యొక్క కృప వలన మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసేవారుగా ఉంటామో, అందుకే అన్నాడు ఏమనంటే మీరు భయపడవలసిన వాడు ఆయనే. మనం ఈ లోకంలో దేన్ని చూసి మనం భయపడకూడదు. ఈ లోకంలో మనకు భయం. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే మనకు భయం. అయ్యో నేను చేయగలనా లేదా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అందుకంటున్నాడు ఏమనంటే ఆయన కోసమే దిగులు పడవలెను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని కోసం మనం దిగులు పడేవారుగా ఉండాలి. అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అంటే దేవుడు మనం పరిశుద్ధ స్థలంగా మనం ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఏ విషయాన్ని చూసి కూడా మనం భయపడేవారుగా ఉండకూడదు. ఏ విషయాన్ని చూసి కూడా మనం దిగులు పడేవారుగా ఉండకూడదు. మనం దేవుని వైపు చూసి మనం దిగులు పడేవారుగా ఉండాలి. అయితే ఈ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించాలి అంటే మనం భయపడిన వారుగా ఈ లోకంలో ఉండాలి అంటే మరి మనం ఎట్లా జీవించాలి, ఈ లోకంలో మరి మనం ఎట్లా బ్రతకాలి, లేదంటే ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనం చదవండి. 44:8. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. చాలు. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేని యందు అతిశయపడాలి అంటే దేవుని యందు మనం అతిశయపడేవారుగా ఉండాలి. ఈ లోకంలో సహజంగా మనకి బాగా డబ్బు ఉందనుకోండి, ఏం చేస్తాం? డబ్బును చూసి మనం అతిశయపడేవారుగా ఉంటాం. లేదంటే మనకున్న పొలాన్ని చూసి, లేదంటే మనకున్న బలగాన్ని చూసి మనం అతిశయపడేవారుగా ఉంటాం. ఎందుకంటే మనకున్న బలగం, మనకి చాలామంది ఉన్నారు, మనకేం దిగులు లేదని చెప్పి ఈ లోకంలో దిగులు లేని వారుగా జీవించేవారుగా ఉంటారు. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలి అంటే మనం దేవుణ్ణి బట్టి మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఎందుకంటా ఉన్నాడు ఇక్కడ ఏమనంటే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యందు అతిశయించేవారుగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను ఆయన యొక్క రక్తంలోను మనం పాలుపంపులు పొందబోయే ముందు ఆయన మనకి పరిశుద్ధ స్థలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలం కన్నా దేవునిలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఆ విధంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం దేవుని యందు అతిశయపడేవారుగా ఉండాలి. అందుకంటా ఉన్నాడు ఏమనంటే నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. మన జీవితంలో ఒక కష్టం వచ్చినా, మనకు ఒక బాధ వచ్చినా,
మనకు ఒక శ్రమ వచ్చినా, నింద వచ్చినా, వ్యాధి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మనం ఏది వచ్చినా సరే ఈ లోకంలో మనం దేవునిలో అతిశయించేవారుగా ఉండాలి. దేవునిలో అందుకే అంటున్నాడు ఏమనంటే 9వ వచనం చదవండి. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక అతను హిందీ సబ్జెక్ట్ చదవడానికి వచ్చాడు. ఒక అతను ఆల్రెడీ నేను చాలా సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పి, మళ్ళీ జ్ఞాపకం చేస్తామన్నా. అతను హిందీ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాడు. ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఆయన్ని తీసుకోవాలా, స్కూల్లో తీసుకోవాలి ఆయన్ని. ఎందుకంటే డిస్క్వాలిఫై అంటే నువ్వు మాకు పనికిరావు, మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి పంపించేశారు. అయితే నేను అతన్ని అంటే స్కూల్లో చూసిన తర్వాత గుంటూరు బస్ స్టాండ్లో ఏం చేశారంటే కరపత్రాలన్నీ ఒక స్టాండ్ మీద పెట్టేసి వచ్చే వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాడు. నేను చాలా సంతోషించాను. అరే ఈయన దేవుని పని చేస్తూ ఉన్నాడే, మరి స్కూల్లోకి వచ్చాడు, నేను అక్కడ ఉండి కూడా నేనేం చేయలేకపోయానే అని చెప్పి కొంచెం బాధపడ్డా. అంటే కొంచెం మనం ఒక మాట చెప్తే అయిపోయేది. అయితే కొంచెం బాధపడ్డాను. సరే దేవుని పని చేస్తా ఉన్నాను అనుకున్నాను. అయితే తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లల్ని జడ్పీ స్కూల్లో జాయిన్ చేద్దాం వెళ్ళాను అక్కడికి. అయితే ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జడ్పీ స్కూల్లో జాబ్లో జాయిన్ అయిన ఉన్నాడు. అడిగితే ఎగ్జామ్ రాశానండి, నేను ఇట్లా నాకు జాబ్ వచ్చింది, దేవుడు ఇచ్చాడు అన్నాడు. అయితే ఆయనకి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు పొన్నూరులో ఆ విధంగా ఆ కరపత్రాలను పంచడం నేను చూడాల. అంటే దేవుడు మనకి మంచి చేసే వారికి మనం దేవుడిని నమ్ముతాం. ఇది విమర్శ కాదు. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి ఏదన్నా మంచి చేసే వారికి మనం దేవుడిని కొట్టుకుంటాం. ఎప్పుడైతే దేవుడు మనకి మంచి చేశాడో అప్పటి నుండి మనం దేవుడిని మర్చిపోతాం. ఇప్పటి వరకు ఆయన చూడాల నేను. ఎప్పుడైతే ఉద్యోగం రాకుండా ఉందో అప్పటి వరకు దేవుని పనిలో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఇక లేదు, ఏమీ లేదు. మన జీవితంలో కూడా మనం దేవుని వైపు చూసి అతిశయపడేవారుగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. అందుకన్నాడు మిమ్మల్ని ద్వేషించిన వారిని సిగ్గుపరచువాడును నేనే. మన జీవితంలో ద్వేషించేవాళ్ళు మనకు ఎక్కువ. మనం ఏంటంటే మనం సిగ్గుపడవలసిన టైం వస్తుంది. ఎవరైనా అంతే. ఎప్పుడైనా మనం తలదించుకోవాల్సిన టైం వచ్చింది. అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా అనుమతించాడని చెప్పి మనం ఎప్పుడూ దేవుణ్ణి అనకూడదు. దేవుని యందు మనం ఆయన మీద మనం దేవుని యందు మనం అతిశయపడేవారుగా ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. మన నోరు దేంతో నిండి ఉంటుంది? ఈ లోకంలో ఉదయం లేచిన దగ్గర నుండి మహా అయితే లేవగానే దేవుని కొంచెం ప్రార్థన చేస్తాం, కొంచెంసేపు బైబిల్ చదువుతాం. తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నాం? తర్వాత నుండి మన యొక్క జీవితంలో దేవునికి మనం ఎంత టైం ఇస్తూ ఉన్నాం చూడండి. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి వరకు ఫోన్లు పట్టుకొని కూర్చునేవారుగా ఉన్నాం. ఇప్పుడు అది ఎవరని కాదు, ఒక సేవకుడు అయి ఉండొచ్చు, లేదంటే ఒక పెద్ద బిషప్ అయి ఉండొచ్చు, ఒక విశ్వాస అయి ఉండొచ్చు, ఒక లోకస్తుల ఎవరైనా సరే ఈ లోకంలో మనకు తెలిసింది ఒక్కటే. ఇప్పుడు ఏం చేస్తామంటే లెగిసిన దగ్గర నుండి పండుకునే వారికి మనం అనుకుంటాం ఏముందిలే వరకు వార్తలు చూద్దామని కొట్టుకుంటారు ఫోను. ఏం లేదు, టక 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 నొక్కుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది. దినమంతయు మన యొక్క సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటా ఉన్నాం. ఎంత ముందు కాలంలో ఎట్లా ఉండేదంటే టీవీలు చుట్టూ తిరిగేవాళ్ళు, టీవీ ముందు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు టీవీలు కూడా లేదు, అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు లెగిసిన దగ్గర నుండి నిద్ర కూడా సరిగ్గా పోవట్లా. 12, 1 గంట వరకు నేను దేవుని పనే చేస్తున్నాలే, వాక్యాన్ని పంపిస్తున్నానులే, పర్లేదు అని చెప్పి మనం సమర్థించుకుంటా మనం ఉంటాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? మనం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క కీర్తిని మనం మన నోట్లో ఉంచుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటామా? ఉండవు. ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేవారుగా ఉంటాం. దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం ఎదుటి వారికి ప్రకటించేవారుగా ఉంటాం.
కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పరిశుద్ధ స్థలముగా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో మనం నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తా ఉంది. అందుకే 9వ వచనం చదవండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. చూడండి, వృద్ధాప్యమందు అనే మాట ఎందుకు ఇక్కడ అంటా ఉన్నాడు చెప్పండి. నన్ను విడనాడకుము. బాగా ముసలాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు నడవలేనప్పుడు ఏం చేస్తారంటే, అరే కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి ఆ మనవడినో మనవరాలను పిలిస్తే వాళ్ళు మాట వింటారా? వినరు, పరిగెత్తారు. వాళ్ళు ఖచ్చితంగా వినరు, మన మాట వినరు. అందుకే విడనాడకము అంటా ఉన్నాడు. అంటే నేను ఆ స్టాండ్ వచ్చినప్పుడు జెస్కా ఏమందంటే సిగ్గుపడింది. దాని అది వాడవాక అంది. ఎందుకు ఆ మాట వాడింది? ఇప్పుడు మామూలుగా మనం స్టాండ్ మీద నడవలేకపోతే ఏం చేస్తాం, స్టాండ్ పట్టుకొని నడుస్తాం. నాకు కూడా కొంచెం అనిపించింది, ఏందా అని స్టాండ్ మీద ఆధారపడాల్సిందే అనిపించింది. నాకు కూడా కొంచెం అనిపించింది. మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉంటామో, అందుకే ఇక్కడ అంటూ ఉంటాడు ఈ కీర్తనగారు దావీదు తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి అందుకన్నాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. వృద్ధాప్యమందు మన యొక్క రక్త సంబంధికులే మనల్ని పట్టించుకోరు. వీళ్ళు ఎప్పుడు పోతే బాగుంటుందని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ యవ్వన కాలంలో అయితే కొంచెం ఉంటుంది, ఏమని కొంచెం బాగా చూసుకోవాలి, మంచి వయసులో ఉండాలని చెప్పి కొంచెం ప్రేమలు ఉంటాయి. కానీ వృద్ధాప్యంలో మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే వృద్ధాప్యంలో మనల్ని పట్టించుకునే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. అందుకంటాడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము. మన జీవితంలో ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి విడనాడకుండా మనం దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో, చూడండి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరైతే దేవుల్లో ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒలీవ చెట్టు వలె ఉంటారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నారు? లేదంటే ఒకవేళ ఇట్లా రాసి ఉండవచ్చు, ఏమనంటే ఒలీవ మొక్క వలె ఉందురు అని రాయొచ్చు. ఒలీవ మొక్క అంటలా. కానీ ఈ లోపల మనం జీవించేటప్పుడు మొక్కల్లాగా జీవిస్తూ ఉన్నాం, చెట్టుల్లాగా మనం జీవించటంలా. చెట్టుకి మనం కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, ఫలించేది ఏంటంటే చెట్టే, మొక్క అనేది ఫలించదు. ఈ లోపల ఒక చిన్న మొక్కగా ఉంటే, ఈ లోకంలో క్రైస్తవ్యంలో మనం జీవించేటప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం మొక్కగానే ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. మనలో అభివృద్ధి లేదు, విశ్వాసంలో అంతకంతగా మనం అభివృద్ధి చెందలేని వారుగా ఈ లోకంలో ఉన్నాం. ఒక చెట్టు వలె ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకన్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒక చోట మనం స్థిరంగా ఉండాలి. మనం ఎప్పుడు మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉండి కరెక్ట్గా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంగా లేదు ఈ లోకంలో. ఒక్క వచనాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారంటే అది ఒక సంఘం అయిపోతూ ఉంది. మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అందుకంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన కృప మీదే మనం ఆధారపడేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో జీవించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటారో, ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మనం కూడా ఆ విధంగా మనం చెప్పగలగాలి, అయ్యా నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేవాడిగా ఉంటాను, ఎదిగే దానిగా ఉంటాను, నా కుటుంబం కూడా ఆ విధంగా ఎదిగి ఫలించేదిగా ఉంటుందని చెప్పి మనం చెప్పగలిగేవారుగా ఈ లోకంలో ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిని మనం వదిలిపెట్టకూడదు. మనకు వచ్చే బాధలను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిని మనం దూరంగా విడిచి వెళ్ళేవారుగా ఉండకూడదు. మనకు వచ్చే కష్టాలను బట్టి, సహజంగా ఈ లోకంలో మన కష్టాలనే చూస్తాం, దేవుని యొక్క మందిరాన్ని మనం చూడలేం. ఆ కష్టాన్ని చూస్తా ఈ లోకంలో మనం చింతించేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరంలో జీవించేవారుగా ఉంటామో, పచ్చని
ఒలీవ చెట్టు వలె మనం ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ఎవరైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే సైలెంట్గా ఉండరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు బాప్తీసం తీసుకోకపోతే త్వరపడి వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అయింది? చాలామంది ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో వాళ్ళందరూ మొక్కలే. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు, ఆయన యొక్క బలలో చేతులు వేయలేకపోతూ ఉన్నారు, ఇంకా మొక్కలుగానే జీవిస్తూ ఉన్నారు. మరి మనం ఇంకా మొక్కలుగానే ఉంటే మరి మనం ఎప్పుడు చెట్టు అవుతాం? ఎప్పుడు మనకు పూత వచ్చింది? ఎప్పుడు మనకి ఫలాలు వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించామా? మన బిడ్డల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచేవారుగా ఉంటారో వారి యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 27వ వచనం చదవండి. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ఇక్కడ మనం చూసిన వాక్య భాగంలో తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా. ఈ లోకంలో మనం కష్టపడతా ఉంటే దేవుడు మనం చూసి ఆనందించేవాడు కాదు. ఆనందము దానికి వ్యతిరేక పదం ఏంటది? బాధ. అంతేనా? ఆనందము అంటే దేవుడు మనం క్షేమంగా ఉంటే ఆనందించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం బాధపడతా ఉన్నాం అనుకోండి, దేవుడు ఆనందించేవాడు కాదు. ఎందుకంటాడు ఇక్కడ ఈ మాట, నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. మనల్ని చూసి అనాలి ఏమని? దేవుడు ఘనపరచబడును గాక. ఈ లోకంలో మన యొక్క ఎదుగుదలను చూసి అనగలగాలి మన పక్కన వాళ్ళు. ఏమని వీళ్ళు దేవుని యొక్క కుటుంబంగా ఉన్నారు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారుగా ఉన్నారు, దేవుడు వీళ్ళని ఎంతో మంచి స్థితి ఇచ్చాడని చెప్పి మన కుటుంబాన్ని గురించి చెప్పగలిగేవారుగా ఉండాలి. మనం ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా కలిసిపోయేవారుగా ఉండకూడదు. అందుకన్నాడు తన యొక్క సేవకుని క్షేమమును చూచి. మన దేవుడు చూచే దేవుడు. మన కష్టాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన, మన యొక్క బాధను చూస్తూ ఉన్నాడు ఆయన, మన యొక్క వేదనను చూస్తూ ఉన్నాడు ఆయన. చూసి మనతో పాటు ఆయన బాధపడే దేవుడుగా ఉన్నాడు ఆయన మనతో పాటు దిగులు పడే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం సంతోషంతో ఉంటామో ఆయన మన యొక్క క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు ఒకవేళ మన తల్లి, లేదంటే ఒకవేళ మన తండ్రి, మన సహోదరులు మర్చిపోతారేమో మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు. ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. మనకు కలిగిన క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, తన యొక్క సేవకుని క్షేమమును చూసి ఆనందించి యెహోవా. కాబట్టి మనం ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి అయితే మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధిని ఆరాధించలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఆరాధన చేయట్లేదంటే దానికి ఒక కారణం. మళ్ళీ 100 కారణాలు రెడీగా పెట్టుకుంటాం. ఏమని? నేను ఆరాధన వరకు మనం వెళ్ళలేదు, నేను ఆరాధించలేకపోతా ఉన్నా. మరి దేవుడు మనం పోయిన వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడుగా. మరి దాన్ని బట్టి మనం ఆరాధించవచ్చుగా. ఏం లేదు, ఏదో ఒక వంక. మరి బాప్తీసం ఎందుకు తీసుకోలేదంటే ఏదో ఒక వంక. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క క్షేమాన్ని చూసి ఆనందించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన యొక్క బలలో మనం చేతులు ఉంచేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మనకు ఆశీర్వాదం వచ్చినప్పుడైనా మనం దేవుణ్ణి స్తుతించేది. ఈ లోకంలో మనం సంతోషంగా ఉన్నప్పుడైనా మనం దేవుణ్ణి స్తుతించాలి ఈ లోకంలో. కానీ ఇక్కడ చూడండి, దావీదు తన యొక్క జీవితంలో ఇక్కడ ఒక మాట, నేను ఎల్లప్పుడూ. మనం కూడా దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఈ మాట అనగలిగాడు, అప్పుడు మనం ఏం చేయాలంటే
చూడండి, అక్కడ 34వ అధ్యాయం పైన ఒక మాట మనకు కనబడతాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత త్రోలివేయబడిన తరువాత, ఇప్పుడు దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు దావీదు ఒక పరిపాలనలో ఉండి, లేదంటే పరిపాలన చేస్తా ఈ లోకంలో సంతోషంగా ఉండి ఆనందించే స్థితిలో ఉన్నాడు దావీదు? లేదు. అయితే దావీదు ఒక వెర్రివాని వలె ఉండి దేవుణ్ణి స్తుతించేవాడుగా అందుకన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. మనం బాధలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం కష్టంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం వేదనలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, మనం సమస్యలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందించే దేవుడుగా ఉన్నాడు. అందుకన్నాడు ఇక్కడ, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మన జీవితం ఆ విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో మనల్ని చూసి మన బిడ్డలు మారుతారు. మనమే సరిగ్గా లేము, మనమే దేవుని సన్నిధికి సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, మరి మనల్ని చూసి మన బిడ్డలు మన మాట వింటారా? ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటరు, నువ్వేందంటే చెప్పేదంటారు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి క్షణం మన ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి సన్నుతించేవారుగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము, దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఈ లోకంలో మనం కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సహజంగా ఈ లోకంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మొక్కుబడి చేసుకుంటాం. ఏమని? అయ్యా నాకు ఫలాన్ని జరిగితే అది చేస్తానంటాం. మరి అది జరిగినప్పుడు మనం ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నాం? ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఏమని? అయ్యా ఇది జరిగితే నేను ఇది చేస్తానంటాం. కానీ మనం ఆ యొక్క మాటను ఉదాహరణకి మన బిడ్డలకు బాగాలేదనుకోండి, బాగా అనారోగ్యం వచ్చింది, డాక్టర్లు ఏమంటారంటే కొంచెం అటు ఇటుగా ఉన్నాడని చెప్పారనుకోండి, అప్పుడు అంటాం ఏమని? అయ్యా నా బిడ్డను దేవుని సేవకే ఇస్తానంటాం. ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడు. ఒకవేళ మనకి గర్భఫలం లేనప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం ఏమని? అయ్యా నాకు బిడ్డ పుడితే దేవునికి ఇస్తానని చెప్పుకుంటాం. మరి బిడ్డ పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? నా బిడ్డను మంచి కాన్వెంట్లో జాయిన్ చేయాలి, మంచి కాలేజీలో చదవాలి, నా బిడ్డ మంచి ఉద్యోగంలో చేరాలి, నా బిడ్డ మంచి శాలరీ సంపాదించాలి, అప్పుడు దేవుని పని చేయాలి. అప్పుడు కూడా దేవుని పని చేయడానికి మనం ఒప్పుకోం. మంచి ఉద్యోగం చేయాలి, చాలామంది అంతే చేస్తున్నారు అని సర్ది చెప్పుకుంటాం. ఈ లోపల మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్త. అందుకన్నాడు, దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు. మనం ఎన్ని మ్రొక్కుబడులు చేస్తే మనం దేవుని యొక్క సన్నిధిలో అవి గుర్తున్నాయా మనకి? మనం మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి మనం మ్రొక్కుబడులు కూడా మనం చెల్లించలేం. ఎందుకు? దేవుడు అడగడుగా మనకి, నేను అది చేస్తాను ఇది చేస్తాను. దేవుడు ఏమన్నా అడిగాడా? దేవుడు అడగల. మనమే మ్రొక్కుబడి చేసుకుంటా ఉన్నాం, దేవునికి విరుద్ధంగా మనం జీవించేవారుగా ఉన్నాం. అందుకని నీ నామమును నిత్యము కీర్తించదము. ఎవరైతే మ్రొక్కుబడి చెల్లించుకొని ఆ యొక్క మ్రొక్కుబడి చెల్లించేవారుగా ఉంటారో, నేను అనుకున్నా, నేనైతే దేవుని సేవకే అని చెప్పి అనుకున్నారు కదా, నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయా. ఏముందిలే, గురువారం ఒకరోజు, శనివారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు, అంతవరకు చెప్తే సరిపోయింది అని చెప్పి నేను మళ్ళీ బ్లూ డాట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యా. మధ్యలో జరిగిన సన్నివేశం చెబుతున్నాం, మీకు చాలామంది తెలియదు. బ్లూ డాట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యా. వచ్చిద్దిలే ఎంతో కొంత డబ్బులు నాకు. కానీ నాకు భయంగా ఉంది. ఏమనంటే దేవుని పని అంటే దేవుని కోసం అన్నారు, కానీ నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతానని అని చెప్పినా కొంచెం బాధగానే ఉంది. అయితే అనుకుంటానే ఉన్నా, దేవుడు కొడతాడు, దెబ్బ కొడతాడు అనుకుంటానే ఉన్నాను. దెబ్బ కొట్టాడు. అయితే పడిపోయి లేవలేకుండా కొట్ల. చూడండి ఆయన ప్రేమ ఎంతదో. పడిపోయి ఇంకా మనసులో ఉండేటట్టు కొట్ల. ఎందుకంటే ఒకతను, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఒకతను చిన్నతనంలో దేవుని సేవకు అని చెప్పి అనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సేవ చేయకుండా మంచి కరెంటు పని చేస్తూ ఉన్నాడు. అయితే కరెంట్ షాక్ వచ్చి కాళ్ళు 2 చేతులు 2 పోగొట్టుకున్నాడు ఆయన. మీరు కావాలంటే యూట్యూబ్లో ఆయన సాక్ష్యం మీరు వినే ఉండొచ్చు. ఆయన మాట చెప్పిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అయ్యో నేను దేవుని పనిలో ఉండాల్సిందే అని చెప్పి
అనుకున్న తర్వాత వీళ్ళతో కూడా అంటా ఉన్నా, ఏమనంటే మళ్ళీ నేను వెళ్తా ఉన్నానే, మళ్ళీ దేవుడు కొడతాడు అని అంటానే ఉన్నాను. ఆ విధంగానే జరిగింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. దేవుని దగ్గరకు వస్తే మనం ఎందుకంటే మొక్కుబడులు అనే మాట మనం చెప్తున్నాను కాబట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. మనం దేవునికి మొక్కుబడి చేసుకున్న తర్వాత మనం దాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అయితే కొంతమంది నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. తర్వాత ఏమనంటే, నువ్వు కొంచెం స్టైల్ మార్చాలి వాక్యం చెప్పేటప్పుడు అన్నారు. అంటే గంభీరంగా దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అంటే ఆ స్టైల్లో దేవుడు వస్తూ ఉన్నాడు అని రక్షణ మీరు పట్టుకోవాలి అంటే ఒక స్టైల్ అనమాట అది. ఆ విధంగా చెప్పాలని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చారు. ఎందుకు మనకు వేషధారణ? ఇప్పుడు దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, ఆ గొంతుతోనే మాట్లాడాలి. చాలామంది చూస్తే అంతే మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఇక్కడికి రాగానే ఒకలాగా మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఎందుకంటే ఈ మాట ఆయన చేసిన మొక్కుబడులు మనం చెల్లించుకోవాలి. ఒకవేళ చెల్లించుకోకపోతే మనం దాన్ని కోల్పోవాల్సి వస్తుంది అంతే. దేవునికి చేసిన మొక్కుబడి చెల్లించుకోకపోతే దాన్ని మనం కోల్పోతాము. అది కొంచెం కటువుగా ఉన్నా, కొంచెం బాధగా ఉన్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, మన కీర్తన గ్రంథం ఎందుకు మనం ఆయనకు మొక్కుబడి మనం చెల్లించాలి అంటే, కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 30వ అధ్యాయము, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎప్పుడు మనం ఆయన స్తుతించేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఎప్పుడు మనం ఆయన స్తుతించేవారుగా ఉండాలి అంటే మనం మొక్కుబడులు చెల్లించుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం మొక్కుబడులు మనం చెల్లించేవారుగా ఉంటామో అప్పుడు అంటా ఉన్నాడు చూడండి, నీవు నా గోనె పట్ట విడిపించి. గోనె పట్ట అనేది దరిద్రతకు సాదృశ్యంగా ఉన్నది. ఏమీ లేని స్థితిని చూపిస్తూ ఉన్నది గోనె పట్ట. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, గోనె పట్ట కట్టుకొని మందిరంలో పులిపీట్ల మీద గోనె పట్ట కట్టేసుకొని బూడిద పెట్టేసుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం కొంతమంది చూసే ఉంటారు. అందుకే మన జీవితంలో ఎట్లా ఉండాలంటే, ఈ యొక్క గోనె పట్ట విడిపించబడాలి. విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ లోపల మనం సంతోషంగా ఉండాలి. అసలు మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాం? అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోపల మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నామంటే, సహజంగా చూడండి, యోహాను సువార్త ఈ లోకంలో మనం చాలామంది తెలియక యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లను నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. మొట్టమొదటిగా మనం దేవుని కుమారుడైన క్రీస్తు అంటే యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. తర్వాత జీవం పొందడానికి అంటే రెండోది ఏంటి, మనం పరలోకంలో మనం ప్రవేశించడానికి అంటే ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మి ఆ నామంలో మనం జీవాన్ని పొందాలి. ఓకేనా? ఆ జీవాన్ని పొందిన తర్వాత మనం ఎట్లా ఉంటాం చెప్పండి? సంతోషంగా ఉంటాం. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి. పరలోకంలో మనం సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ తేడా ఉంది.
చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది తెలియదు ఎందుకంటాడు ఆ జ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్లు వదిలేశాడు. కానీ దేవుడు మనకు బైబిల్ని ఇచ్చాడు. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, కుమారుడు వెళ్ళిపోతా మళ్ళీ పరిశుద్ధాత్మగా మనకి ఎక్కడే ఉన్నారు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ముగ్గురు వేరు వేరు, భార్య, భర్త, పిల్లలు అంటే ముగ్గురు వేరు వేరుగా, అవునా కదా? ఏక దేవుడు అని చెప్పి మనం పెట్టేశాం. తెలియని వాళ్ళు చెప్పే మాట అది. ఏక. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె కనపడుతుంది. తర్వాత తండ్రి అయిన దేవుడు అని చెప్తాడు, ఇతడు నా కుమారుడు అని చెప్పి పై నుండి ఆయన సాక్ష్యం చెప్తాడు, అవునా? అయితే మోషేతో దేవుడు చెప్తాడు ఏమనంటే ఆ బండతో ఫస్ట్ టైం ఏం చెప్తాడు, బండతో కొట్టు అంటాడు బండని. తర్వాత రెండోసారి ఏం చెప్తాడు, బండను కొట్టొద్దు అంటాడు, బండతో మాట్లాడు అంటాడు. అయితే మోషే ఏం చేశాడు, బండను కొట్టాడు. సహజంగా మనం అనుకోవచ్చు ఆ బండను కొడతాం పెద్ద తప్ప, మనం అనుకుంటే పెద్ద తప్పేం కాదుగా. అయితే ఆ బండని కొట్టిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు, వచ్చింది నీరు వచ్చింది అంటే బండ క్రీస్తు అని చెప్పి మనం గ్రహించాలి. అయితే అది చాలా పెద్ద సబ్జెక్టు, మనకు అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి అర్థమైంది. మనం అర్థం చేసుకునే ఇది లేదనుకోండి, జ్ఞానం లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఉంది, అది చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం తెలిసిద్ది, అవునా కదా? ఏదో 5th క్లాస్ వాళ్ళు ఉంటారు, ఆ చదువు అంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి అర్థమైద్ది. అట్లా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సరే, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. సరే, ఎవరైతే చూడండి కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనం చదవండి. కీర్తన గ్రంథం చాలు. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. చూడండి, ఆయన యొక్క నామము ఎలాంటిది, ఉత్తమమైన నామం. ఎందుకంటే నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఈ లోకంలో ఉత్తమము అంటే ముఖ్యమైనది ఏంటది, దేవుని యొక్క నామము అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఉన్నాడు ఏమనంటే నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చూడండి, ఈ లోకంలో మనందరం ఒక స్థితి నుండి ఒక స్థితికి వచ్చిన వాళ్ళమే. ఇంతకుముందు మనం లేని స్థితిలో ఉన్నాం, అయితే కొంచెం మనం ఉన్నతమైన స్థితికి మనం వచ్చాం. అయితే మన బిడ్డలకు మనం బోధించాలి. ఏం బోధించాలి చూడండి ఒకసారి, లేవియాకాండం 10వ అధ్యాయము. లేవియాకాండం 10వ అధ్యాయము. ఈ లోకంలో మనం చేయాల్సినవి మనం చేయాల్సినవి చేయకుండా చేయకూడని అని మనం చేస్తూ ఉంటాం. లేవియాకాండం 10వ అధ్యాయము. లేవియాకాండం 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడి. మనం ఏం చేయాలంటే మన బిడ్డలకు మనం బోధించేవారుగా ఉండాలి. అందుకే 8-9 వచనాలు ఉండాలి. చూడండి ఏమనంటే, చూడండి అక్కడ, మీరు యెహోవా అహరోనుతో ఇట్లా, మీరు ప్రత్యక్షపు గుడారములోకి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను చాలు అంటే మన బిడ్డలకి మనం ఏం చేయాలంటే సమస్త విధులను మీరు వారికి బోధించుటకును. సమస్త విధులను మన బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలి. మరి మనం ఎంత మాత్రం బోధిస్తూ ఉన్నాం? మన బిడ్డల్ని మనతో కూర్చోబెట్టుకొని చదివి, ఇదిగో ఫలానా దావీదు ఉన్నాడు, ఆ దావీదు గొలియాతుని వడిసెలు పెట్టి కొట్టాడు, చంపాడు అని ఎప్పుడైనా మన పిల్లలకి చెప్పామో? మనం ఏం లేదు, ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి అబ్బాయి ఆడుకోండి, అబ్బాయి మా పనులు మేము చేసుకుంటాం అంటాం. మనము బైబిల్ చదవం, మన బిడ్డలకి వాక్యం చెప్పం.
మరి మన బిడ్డలు ఎట్లా ఆశీర్వదించబడతారు? అందుకే దేవుని యొక్క వాక్య భాగం అంటే మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఖచ్చితంగా మనం మన బిడ్డలకు చెప్పాల్సిందే. ఎవరైతే ఆ విధంగా చెప్పేవారుగా ఉంటారో వారు దేవుణ్ణి వెతకేవారుగా ఉంటారు. మనమే వెతకం. మరి మన బిడ్డలకి ఏం చెప్తాం? అరే బాగా చదవాలని అంటాం మన బిడ్డలకి. మీరు మంచి ఉద్యోగాలు చేయాలి, బాగా సంపాదించాలి, మా పేరు నిలబెట్టాలంటాం. మరి దేవుని వాక్యం చెప్పకుండా మన పేరు ఎట్లా నిలబెడతారు వాళ్ళు? మన బిడ్డలు మంచిగా ఎట్లా ఎదుగుతారు? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ముందు తాగుతూ ఉన్నారు. ఒకవేళ దేవుని వాక్యం వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే వారు ముందు సైడ్ వెళ్తూ ఉంటారా? చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? వారు దేవుని వాక్యాన్ని వినిపించట్లా. తల్లిదండ్రులుగా ఉండి నాకు మార్కులు రాలేదని చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. 1 మార్కు తగ్గిందని చనిపోయే వాళ్ళు ఉన్నారు. అవి మేము ఫెయిల్ అవుతామని చెప్పి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన బిడ్డలకి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించేవారుగా ఉండాలి. అయితే మనం బోధించాలి అంటే మనం దేవుణ్ణి వెతకేవారుగా ఉండాలి. చూడండి, 1 దినవృత్తాంతం గ్రంథం చివరగా 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 1 దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. మరి మనం ఆయన సన్నిధిని వెతకేవారుగా ఉన్నామా? సూటిగా దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనం ఆయన సన్నిధిని వెతకేవారుగా ఉన్నామా? లోకాన్ని వెతకేవారుగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఆయన సన్నిధిని ఎట్లా వెతకాలి? మనం ఈ లోకంలో నిత్యము వెతకుడి. మనం కష్టంలో దేవుని యొక్క సన్నిధిని మనం వెతికేవారుగా ఉండాలి. మన బాధలో దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉండాలి. మన యొక్క వేదనలో మనం దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉండాలి. మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవటం కాదు దేవుని సన్నిధిని వెతకటం అంటే. సహజంగా మనం ఆనందంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తాం. లేదంటే భార్యాభర్తలు తిట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు రారు. లేదంటే బిడ్డలు ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా అసమాధానంగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిని వెతకని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిత్యము దేవుని యొక్క సన్నిధిని మనం వెతికేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిని మనం వెతికేవారుగా ఉంటామో ఆయన బలాన్ని మనం పొందేవారుగా ఉంటాం. అందుకే అక్కడ అంటా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి. ఈ లోకంలో మనం లోకాన్ని ఆశ్రయించేవారుగా ఉన్నాం, లోకం వైపు చూసేవారుగా ఉన్నాం, లోకస్తుల్ని మనం చూసేవారుగా ఉన్నాం. లోకాన్ని మనం చూస్తే మనకి భంగపాటు కలుగుతుంది, మనం ఏమీ చేయలేం, లోకం మనల్ని ఏమి ఉద్ధరించదు. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూసేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు, ఆయన మన యొక్క గతిని మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. చూడండి, చివరిగా కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 4వ వచనం చూసి మనం ముగించుకుందాం. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుతాం. దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని నిలబెట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన పక్షవాయువు గల రోగిని ఏం చేశారు? పైనుండి కిందకి దించారు. నలుగురు, అక్కడ నష్టం కలుగుతూ ఉంది. ఆ ఇల్లు ఎవరిదైతే వాళ్ళు పైన ఇల్లు పై టాప్ పీకి వేస్తా ఉన్నారు, మళ్ళీ ఇల్లు కప్పించుకోవాలిగా. వాళ్ళు నలుగురు కిందకి దించారు. దేవుడు ఆ పక్షిగాలు వాళ్ళని ముట్టి స్వస్థపరిచి లేపి నడిపించాడు. ఎందుకంటే దేవుణ్ణి వారు వెతికారు కాబట్టి దేవుడు వాళ్ళని నడిపించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం చిన్న కష్టం చూసి, చిన్న బాధను చూసి మనం ఎంత కృంగిపోతామో, ఎంత భయపడతామో, ఎంత బాధపడతాం. అయ్యో దేవుడు నాకు పెట్టాడే అని చెప్పి ఎంత నిరుత్సాహపడేవారుగా ఉన్నాం. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఆయన యొక్క రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నారో వారందరం మనం పరిశీలన చేసుకుందాం. మరి నేను ఆయన సన్నిధిని వెతికేవారుగా ఉన్నానా లేదా?
ఆయన యొక్క విధులు, దేవుని యొక్క వాక్యాన్ని మన బిడ్డలకి బోధించేవారుగా మనం ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. దేవుని మనం గణపరిచేవారుగా ఉన్నామా లేదా? ఆయన మనకి పరిశుద్ధ స్థలంగా ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదనే విషయాలు మనం పరిశీలన చేసుకొని ఆయన యొక్క బలలో మనం పాలుపంపులు పొందుదాం. అందరూ తల వంచినట్లయితే మనల్ని మనం పరిశీలించుకొని మనం బలలో పాలుపంపులు పొందుదాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా ఈ లోకంలో నిత్యము మీ యొక్క సన్నిధిని వెదకాలి అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఆ విధంగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో నాయన, వారు త్వరపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో, మీ యొక్క బలలో చేతులు వేయలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయ్యా, వారి పాపాలను క్షమించిన ఆయన, వారి యొక్క పాపాలు ఒప్పుకొని మీ యొక్క బలకు దగ్గర రావడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అవి మేము బ్రతుకు దినములను అయినా మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ బాధలో ఉన్నారో నాయన, ఏ వేదనలో ఉన్నారో, ఏ చింతలో ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి. ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. వారు సంతోషంతో మీ యొక్క సన్నిధి నుండి వెళ్ళడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఆ కుటుంబాల్లో నింపమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మీ వైపు చూస్తున్నాయన మా జీవితాంతం వరకు ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం చేసామని, ఎవరైతే బలలో పాల్పంపులు పొందుతూ ఉన్నారో వారి చుట్టూ మీకు కృపను ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రార్థనలో ఉండి